బదిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఇక్కడ పొద్దున్న నుంచి ఇక్కడ మనం వివాదంగా కనిపిస్తుంది. అసలు దానికి వివాదం రావడానికి గల కారణాలు ఏంటి? సర్వే నెంబర్లు గల గొడవలు జరగడానికి గల ముఖ్య కారణాలు ఏమనుకోవచ్చు? మేము గత అంటే 12 ఆల్మోస్ట్ 14 ఇయర్స్ నుంచి ఇక్కడ ల్యాండ్లో ఉన్నాం, మేము పొజిషన్లో ఉన్నాం. దానికన్నా ముందు దూల్చెన్ అండ్ ఇండస్ట్రియలిస్ట్ ఇక్కడ డై ఫ్యాక్టరీ ఉండే ఇక్కడ. సో పాత షెడ్లు అవన్నీ ఉండే దీంట్లో. ఆయన క్లియర్ కట్ కంపౌండ్ వాల్ పెట్టుకొని మాకు సేల్ చేయడం జరిగింది 2011లో. సో అంతా సేల్ డీడ్ డాక్యుమెంట్ అంతా కూడా 2011లో మా ఫామ్ అయ్యడం జరిగింది. వీళ్ళకి ఏంటంటే 2014లో 82 సర్వే నెంబర్లో వాళ్ళకి ఎట్లా రిజిస్టర్ అయిందో మాకు కూడా తెలియదు, ఎవరు రిజిస్టర్ చేసారో మాకు తెలియదు, దాని రిలేటెడ్ డాక్యుమెంట్స్ అయితే లేవు. ఏదో కోర్టులో అయితే వాళ్ళు కేసు వేసి నడిపిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే రాత్రి గోడ దుక్కి వచ్చేసి ఇట్లా అన్ని షెడ్లన్నీ జేసీబీ పెట్టి కులగొట్టడం జరిగింది. అదేవిధంగా 100 దాకా వచ్చేసి ఏదో మధ్యలో షెడ్ బౌండరీ లైన్ లాగా క్రియేట్ చేయడం జరుగుతుంది. సో అంతే, అది జరిగిన విషయం. సార్ ఇక్కడ మీకు ఎంత ల్యాండ్ ఉంది, ఇక్కడ ఎన్ని ఎకరాల ల్యాండ్ ఉంది మీకు? అసలు ఇంకా దీన్ని మీకు కూడా ఇప్పుడు మీ బదిరెడ్డి గారి పేరు కావచ్చు, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి పేరు మీద కావచ్చు, ఇంకా ఎవరెవరి పేరు మీద ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది అనుకోవచ్చు? ఇది అంటే క్లియర్ మా బావగారు రాజశేఖర రెడ్డి గారి పేరు మా పేరు మీదనే ఉంది. ఇది 2 acres 10 గుంటాస్ అనేది క్లియర్ కట్. అంటే 23 దాంట్లోనేమో హూడా లేఅవుట్ అయ్యి ప్లాట్స్ ఉన్నాయి. అది 2500 స్క్వేర్ యార్డ్స్ అది ప్లాట్స్ ఉన్నాయి. ప్లస్ ఇది 2000 అంటే 1 acre 20 గుంటాస్ ఒక 82 సర్వే నెంబర్లో మాది 1 acre 29 గుంటాస్ 82 సర్వే నెంబర్ క్లియర్గా మాకు ఉంది అంతే. సో దాన్ని 40 years నుంచి బౌండరీ చేసి ఆయన దూల్చెన్ మాకు అమ్మడం జరిగింది. ఓకే, అలాగే ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే పొద్దున్న నుంచి గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? అసలు మాదంటే దాన్ని కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు. మరి వాళ్ళది ల్యాండ్ ఇక్కడ ఉన్నట్లా లేనట్లా? అసలు దీనికి ముఖ్య కారణం ఏంది? అసలు ఇప్పుడు ల్యాండ్ సరే డిస్ప్యూట్ ఉంది అనుకుందాం, ప్రాబ్లం లేదు. ఉంది అనుకుంటే దాని కోర్టులో ప్రాపర్గా డైరెక్షన్ తెచ్చుకొని సర్వే చేయించుకొని ఏదన్నా ఎంఆర్ఓతో ఆశ్రయించి సర్వే చేయించుకొని చేసుకుంటే కరెక్ట్ ఉంటుంది. నువ్వు రాత్రి గోడలు దుంకొచ్చి సీసీ కెమెరాలు కట్ చేసి సెక్యూరిటీ గార్డ్తో ఫోన్లు గుంచుకొని అంటే జేసీబీలు పెట్టి ఇవన్నీ డెమాలిష్ చేయడం కరెక్ట్ కాదు కదా. అంటే దానికి ట్రెస్ పాసింగ్. ఇప్పుడు అలాగే ఇప్పుడు పోలీస్ అధికారులు కూడా భారీ ఎత్తున రావడం జరిగింది ఇక్కడికి. అలా పోలీస్ అధికారులు మీకు ఏమన్నా అడ్డుకున్నారా, లేకపోతే మీకు ఏ విధమైన సపోర్ట్ చేశారని అనుకోవచ్చు? మీకు ఏమైనా ఇబ్బంది పెట్టారా పోలీస్ అధికారులు? కానీ అంటే ఇబ్బంది పెట్టడం అని కాదు, కానీ ఇప్పుడు మేము 34 అంటే ఆల్మోస్ట్ 14 years నుంచి మేము ఉన్నాం, ముందు 30 years నుంచి వాళ్ళు ఉన్నారు. అంత పొజిషన్లో క్లియర్ కట్ ఉన్నాక వీళ్ళు ఇప్పుడు పొజిషన్ మేము ఇప్పుడు మీరు మీ ల్యాండ్లోంచి వెళ్ళిపోండి అంటే కరెక్ట్ కాదు కదా. ఏది ఉన్నా మేము మా ల్యాండ్లో మేము ఉన్నాం. మేము ఇప్పుడు కాదు 15 years నుంచి ఉన్నాం, ఇప్పుడు కూడా ఉన్నాం. దానికి ఇప్పుడు నువ్వు వచ్చి మీరు వెళ్ళండి అంటే అది కరెక్ట్ కాదని పోలీసు వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. మరి పోలీస్ స్టేషన్లో మీరు ఏదైనా కంప్లైంట్ ఇచ్చారా? మరి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా చర్యలు తీసుకుంటున్నారా లేదా? ఎలాంటి చర్యలు తీసుకుంటే మీకు న్యాయం జరుగుతుందని అనుకోవచ్చు? 2 months బ్యాక్ కూడా సేమ్ శ్రీనివాస్ రెడ్డి అనే పర్సన్ గొడవగొట్టడం జరిగింది. దానికోసం స్ట్రెస్ పాసింగ్ మీద కేసు పెట్టడం, ఎఫ్ఐఆర్ బుక్ చేసేయడం జరిగింది. కానీ పోలీసు వాళ్ళు అయితే ఇంతవరకు దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ప్రజెంట్ ఇప్పుడు రాత్రి గోడ దుక్కొచ్చి వచ్చేసి వాళ్ళంతా వాళ్ళు ఫెన్స్ పెడతా ఉన్నారు. ఏం ఆర్డర్ ఉందో ఏం ఆర్డర్స్ లేవు. ఏమైనా ఆర్డర్ ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి అని చెప్పాలి పోలీస్ వాళ్ళకి. అంటే వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు పిటిషనర్స్, అదంతా ఏం లేకుండా రాత్రి గోడ దుక్కొచ్చి ఇవన్నీ చేయడం అనేది కరెక్ట్ కాదు. దీని వెనకాల ఏమన్నా రాజకీయ కూడా ఉందనుకోవచ్చా? ఎలాంటి రాజకీయాల ఒత్తిడి ఏమైనా ఉందా, లేకపోతే ఇది ఇప్పుడు పోలీస్ అధికారులు కూడా సైలెంట్గా ఉండడానికి గల కారణాలు ఏమనుకోవచ్చు? అసలు ఇంకా దీనికి ఇప్పుడు మనం చూడవచ్చు, ఇప్పుడు అన్ని కూలగొట్టారని చెప్పి మీరు చెప్తున్నారు. వాళ్ళు దూరం దుంకి రావడం కానీ కేవలం కట్ చేసి రావడం కానీ ఇలాంటి జరుగుతుందని చెప్తున్నారు. మరి ఇప్పుడు పోలీస్ అధికారులు మీరు గవర్నమెంట్ ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అనుకోవచ్చా, లేకపోతే మీకు ఏ విధంగా సపోర్ట్ దొరకడం లేదని అనుకోవచ్చు? పోలీస్ వాళ్ళు కూడా అంటే వాళ్ళ పైనుంచి ఆర్డర్స్ ఎట్లుంటే వాళ్ళు ఎట్లా యాక్షన్ చేసుకుంటారు అంతే, క్లియర్ కట్. మేమనేది ఏంటంటే మీరు డాక్యుమెంట్ వెరిఫై చేయండి, వాళ్ళకి క్లియర్ కట్ ఆర్డర్స్ ఉంటే వాళ్ళ తరఫున మీరు పోనీ వాళ్ళకి ఏమైనా పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వని చెప్పిందా, కోర్టు డైరెక్షన్స్ ఏమైనా ఉన్నాయా క్లియర్ కట్గా? అవన్నీ లేనప్పుడు మీరు దీన్ని వాళ్ళకి సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదని నేను చెప్పడం. చివరిగా ఒక మాట ఏంటంటే ఇప్పుడు సర్వే ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఇప్పుడు ఏదైతే ఉన్నదో మీరు చెప్తున్నారు డాక్యుమెంట్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు కూడా డాక్యుమెంట్లు ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ అధికారులు కూడా ఎంఆర్ఓ గారు కూడా రావడం జరిగింది, సర్వే వాళ్ళు కూడా వస్తున్నారని చెప్పేసి ఇంటిమేషన్ ఉంది. ఇప్పుడు సర్వే ఇప్పుడు చేయించుకోవడానికి మీరు అంగీకరిస్తున్నారా? ఒకవేళ అంగీకరిస్తే వాళ్ళు అంగీకరిస్తున్నారా లేదా? సర్వే చేసిన తర్వాత ఇప్పుడు సర్వే ప్రకారంగా మీకు ల్యాండ్ ఏదైతే ఇస్తారో దానికి మీరు అగ్రి అవుతున్నారా? మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు సర్వే చేసుకుంటే లీగల్గా. మాకు ఇప్పుడు 83 అనేది అది దాంట్లో డిస్ప్యూట్ ఏం లేదు కాబట్టి, అది కూడా లేవట్ కాబట్టి అది ప్రాబ్లం లేదు. వీళ్ళు ప్లాట్స్ అంటున్నారు, ప్లాట్స్ ఉన్నాయంటున్నారు. మరి ప్లాట్స్ ఉన్నప్పుడు వీళ్ళకేమన్నా మరి అప్రూవ్డ్ ప్లాట్స్ అవి అప్రూవ్డ్ ఎవరితోనో కొన్నారు, ఆ లింక్ డాక్యుమెంట్స్ క్లియర్ కట్ ఉన్నాయా అది కూడా వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. సరే మా ల్యాండ్ కాకుండా ఏదైనా ఎక్సెస్ ల్యాండ్ ఉంటే దానికి ఏమన్నా చేసుకుంటే మాకు ప్రాబ్లం లేదు, ఎటువంటి అభ్యంతరం లేదు. ధరణిలో కావచ్చు, ఈసీలో కూడా కావచ్చు, మీకు ఇక్కడ ప్లాటింగ్ ప్రకారంలో చూపిస్తుందని చెప్పేసి ఎంఆర్ఓ ఆఫీస్లో చిన్న వినికిడి వినిపిస్తుంది. అది ఎంతవరకు నిజం అనుకోవచ్చు? ఒకవేళ ధరణిలో ఉన్న దాన్ని బట్టి మీరు ఫాలో అప్ అవ్వవచ్చా?
నేను చెప్తున్నాను కదా 83 సర్వే నెంబర్ ప్లాట్స్ ఉన్నాయి. హుడా ప్లాట్సే ఉన్నాయి. ఇవన్నీ హుడా లేఅవుట్ చేసిన దాంట్లోనే ప్లాట్స్ 2500 స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి. దాంట్లో ఇది 1 acre 29 గుంటస్ క్లియర్ కట్ ఉంది దాంట్లో. ఇప్పుడు మరి ప్లాట్స్ అంటే వాళ్ళకి ప్లాట్స్ వచ్చినాయంటే వాళ్ళది హుడా అప్రూవ్డ్ లేఅవుట్ ఉందా లేదా అని వాళ్ళు చెప్పంటున్నాను. వాళ్ళ లింక్ డాక్యుమెంట్స్ ఏమున్నాయి అది కూడా వెరిఫై చేస్తే బాగుంటుందని నేను అంటున్నాను. పోలీస్ అధికారులు ఇప్పుడు ఉన్నట్లయితే ఇప్పుడు మీ నాన్నగారిని ఇప్పుడు మల్లారెడ్డిని కావచ్చు, ఇప్పుడు మీ బావగారి రాజశేఖర రెడ్డిని కూడా కావచ్చు, మరి రాజశేఖర రెడ్డి గారిని వాళ్ళు పోలీసులు తీసుకెళ్ళడం జరిగింది. దీనికి అరెస్ట్ చేశారనుకోవచ్చా, లేకపోతే మామూలు వాళ్ళు ఇక్కడ గొడవలు ఎలాంటి గొడవలు కాకుండా తీసుకెళ్లారని అనుకోవచ్చా? అంటే గొడవలు ఇక్కడ కావద్దనే తీసుకెళ్లారు. అట్లాంటి అరెస్ట్ అట్లాంటిది ఏం లేదు ప్రజెంట్ అయితే. సో కాకపోతే నేను అనేది ఏంటంటే వాళ్ళ ఆపోజిట్ వాళ్ళకి సపోర్ట్ చేసే ముందు వాళ్ళ లీగాలిటీ ఏంది చెక్ చేసి చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ. ఇక్కడ చూసినట్లయితే భద్రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే లీగల్గా మేము గవర్నమెంట్ ఏదైతే మాకు ఏదైతే ఉందో అది మా సర్వే చేసేసి మా ల్యాండ్ మాకు ఇస్తే చాలు, ఎలాంటి ల్యాండ్ వేరే వాళ్ళది ఉంటే కూడా మేము వదులుకోవడానికి రెడీగా ఉన్నాము, తప్ప ఇలాంటి కబ్జాలకు కానీ ఇట్లాంటి గోడలు దింకొచ్చు కానీ ఇటు ఉన్నట్టు షెడ్లు కూలగొట్టడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. V5 న్యూస్, హైదరాబాద్.